హలో అండి, వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతగానో ఇష్టపడి తిని స్ట్రీట్ స్టైల్ ఆలూ పకోడీని ఇంట్లోనే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీని టేస్ట్ నిజంగా చాలా బాగుంటుందండి. ఇది అందరూ కూడా ఒకసారి డెఫినెట్గా టేస్ట్ చూడాల్సిన రెసిపీ అన్నమాట. దీన్ని ఆనియన్స్ అలాగే లెమన్తో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను పెద్ద సైజు ఆలు అలాగే ఒక మీడియం సైజు ఆలు 2 తీసుకున్నానండి. వీటిని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని నీళ్ళు మరిగిన తర్వాత ఇందులో రాక్ సాల్ట్ కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే మనకి ముక్కకి ఉప్పు పట్టి తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కల్ని ఈ వాటర్లోకి వేసుకొని ఒక 3 to 4 minutes హై ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసుకుందాము. చూసారు కదండి, పొటాటో అనేది మనకి ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం సెకండ్ టైము ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇలాగా ఒక 60% కుక్ అయితే మనకి పొటాటో అనేది సరిపోతుంది. ఇప్పుడు పకోడీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన స్పైసెస్ చూద్దామండి. కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కసూరిమెతి 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి. ఇందులోకి 1 కప్పు శనగపిండి అలాగే 1 కప్పు బియ్య పిండిని వేసుకొని మనం రెడీగా పెట్టుకున్న స్పైసెస్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇందులోకి వేసుకుందాము. దీంతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కు సరిపడినంత ఉప్పు వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలాగా బియ్యపిండి శనగపిండి వేసుకోవడం వల్ల మనకి పకోడీ అనేది క్రంచీగా వస్తుందండి, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. అదే మీరు మెత్తగా కావాలనుకున్నారంటే కనుక దీంట్లో కొద్దిగా 1/2 కప్పు మైదా అలాగే 1/2 కప్పు బియ్యపిండి తీసుకుంటే సరిపోతుంది. ఇలాగ కలుపుకున్నాక ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని, నేను ఇక్కడ కలర్ కోసం ఫుడ్ కలర్ వాడుతున్నానండి, ఇది మీకు ఆప్షనల్. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ, పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలాగే మరీ పలుచగా కూడా ఉండకూడదండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలి. ఇది కొంచెం గట్టిగా ఉందండి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం పలుచగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక ఇందులోకి వేడి నూనె 1 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. ఇలాగా వేడి ఆయిల్ పిండిలో వేసుకోవడం వల్ల మనకి పకోడీ అనేది క్రంచీగా వస్తుంది. చూసారు కదండి, పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంది. ఇది మరీ గట్టిగా లేదు అలాగని మరీ పలుచగా కూడా లేదు. పట్టుకుంటే ఇదిగో ఈ విధంగా సాఫ్ట్గా ఉంది. ఇలా ఉంటే కనుక మనకి పకోడీ అనేది చాలా క్రంచీగా మంచిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పకోడీ మిక్స్ని ఈ విధంగా వేసుకుందామండి. ఇలాగా మనకి కడాయిలోకి ఎంత మిక్స్ సరిపోతే అంత వేసుకుందాము. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే కనుక పకోడీ చుట్టానికి ఫ్రై అయిపోయినట్టు ఉంటుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది, అలాగే క్రంచీగా కూడా రాదు. అదే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనుక ఫ్రై చేసుకుంటూ ఉంటే కనుక మనకి పకోడీ అనేది క్రంచీగా వస్తుంది. చూస్తారు కదండి, ఈ పకోడీ మరి కొద్దిగా ఫ్రై అవ్వాలి. దీన్ని మరొక 2-3 నిమిషాలు కనుక ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉంటే ఇది బాగా ఫ్రై అయిపోతుంది. చూస్తారు కదండి, మనకి ఇక్కడ పకోడీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి టిష్యూస్ వేసుకొని తీసుకుందామండి. ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్ అంతా కూడా టిష్యూ పీల్చుకొని మనకి పకోడీ అనేది చాలా డ్రైగా బాగుంటుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ పకోడీ రెడీ అయిపోయింది. దీన్ని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్రజ్ఞాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.